సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. అంటే 700 పైగా సినిమాలు తీశారు. ఇల్లు చూస్తేనే దాదాపు ఒక 3.5 గ్రౌండ్లు ఉంది. ఒక 7,500 స్క్వేర్ ఫీట్ ఇది. ఎంత సంపాదించారో అందరికి తెలిసిన విషయం. అలాంటిది ఇంత సాదా సీదాగా ఉన్నారు మీరు. ఆ సాదా సీదా హడావుడి చేస్తారు అంటే చేసే వాళ్ళని నేను తప్పని చెప్పట్లేదు, కానీ అంటే అంత వైభోగం అంటే అలాంటి ఒక కుటుంబంలో పుట్టిన వీరు మంచిగా ఎలా ఉంటారో అనిపించే ఆడియన్స్ చూసే వాళ్ళందరికీ ఇంత సింపుల్ గా ఉన్నారు అంటే ఇది అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నారా లేకపోతే మీ నైజం ఇంతేనా? లేదు, అలాగే అప్పుడు నైజం అదే అమ్మ దగ్గర నుంచి వచ్చింది. ఇప్పటికీ అదే పద్ధతులు. చిన్నతనం కదా, కథలు కూడా చదివి వినిపించుకునేవారు కాశీమజిద్ కథలు. ఇంకా పెద్దగా భాష ఏమి ఉండదు, చనువుగా ఉంటుంది అమ్మ కూతురులాగా. ఓకే. ఆవిడకి కంటి ఆపరేషన్ జరిగింది ఒకసారి. దాంతో అంతవరకు ఆవిడే చదువుకునేది, పుస్తకాలన్నీ తెగ చదివేది. పుస్తకాలు చదువుకోవడం అని చాలా ఎక్కువ, పుస్తకాలు కొనుక్కోవడం చదువుకోవడం అని. ఆవిడ కంటి ఆపరేషన్ అయినప్పటి నుంచి నేను ఖాళీగా ఉన్నప్పుడు నేను చదువుతాను, మ్యారేజ్ అయిన తర్వాత తను చదివినిపించేది. అట్లా అదే ధైర్యం ఉంటుంది అంతవరకు కూతుర్ని. పేపర్ అయినా అంతే, వేరే భాష ఏం లేదు, కథలు చదివినిపించుకో. ఎందుకంటే ఆమె సినిమాలలో ఆమె కట్టే పట్టు చీరలో ఆమె పెట్టే బంగారం 7 వారాల నగలు పెట్టుకుంటారు. అదే నగలతోనే సినిమాలు కూడా అదే చీరలతోనే ఇంచుమించు. బీయింగ్ ఏ లేడీ, నేను గర్వంగా చెప్పుకుంటాను, బీయింగ్ ఏ లేడీ ఆవిడ అంత చిన్న వయసులో బయటకు వచ్చి తన టాలెంట్ని ఉపయోగించి ఇంత ఉన్నత శిఖరాలకు వెళ్ళి ఇప్పటికి 30 సంవత్సరాలు అయిపోయింది ఆవిడ చనిపోయిన తర్వాత. మీలాంటి పెద్దవాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నారు. కాదు అంత చెప్పేదేనండి, అలాంటి మనిషి అంటే ఎలా చూడండి మీరు. దాన్ని ఆవిడ టాలెంట్ని చూపించి ఇప్పుడు ఎంతమంది ఆడవాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ టాలెంట్ని చూపిస్తున్నారు. ఇప్పుడు ఏదో పర్సంటేజ్ ప్రకారం ఈక్వల్ హక్కులు ఇవ్వాలంటారు, ఈవిడ తీసుకొచ్చింది కదా. ఆవిడ లేడీస్ బయటకు వచ్చి చేయొచ్చు అనేది చూపించింది ఈవిడ. ఆ రోజుల్లోనే చూపించింది ధైర్యంగా, అందరితో కలుస్తూ అంత మంచిగా ఉంటాం. ఆడవాళ్ళలో ఒక రకంగా చెప్పాలంటే కొంత ధైర్యాన్ని నూరిపోసింది చాలా. అసలు కొంతమంది కోడళ్ళు ఆమె సినిమాలు చూస్తే భయపడేలా చేసింది. భయపడ్డమే కాకుండా వాళ్ళు నేర్చుకుంటారు. ఇలాంటి క్యారెక్టర్ ఉంది, మనం జాగ్రత్తగా ఉండాలి, అత్తంటే ఇలా ఉంటుంది, గబుక్కును మాట్లాడుతుంది, దాన్ని మనం అడ్జస్ట్ చేసి బతకాలి అనే దాన్ని వాళ్ళకు కూడా ఒక డైరెక్షన్ చూపించినట్టు అయింది కదా. ఇప్పుడు అంతా కూడా సెట్కి ఒరిజినల్ నగలే వేసుకొని ఎక్కువ వెళ్తారు అని చెప్తారు. అమ్మ చూస్తే అన్నిట్లలో 7 వారాల నగలే వేసుకుంటారు, మంచి నిండుగా ఉంటారు. అమ్మగారు కూడా మంచి బంగారపు నగలే వేసుకున్నారు. బంగారం నగలే ఆమె అన్ని భగవాన్ బంగారం నగలే. సింపుల్గా కొన్నే ఉన్నాయి, అవి అలాగే వేసుకుంటారు ఆవిడ. తీరు నెక్లెస్లు మటుకే మారుస్తారు ఎక్కడికైనా వెళ్తే, లేదంటే బంగారం నగలు అలాగే ఉంటాయి ఇంట్లో. సెలెక్టెడ్గా బట్టలు కూడా తనే కొనుక్కుంటారు, ఆవిడ కలెక్ట్ చేసుకుని కొనుక్కుంటారు. ఎవరికైనా పెట్టడానికి చీరలు తాడి బట్టలు పెట్టుకుంటారు ముందే. ఈ గిఫ్ట్ ఆర్టికల్స్ మనం ఇప్పుడు ఇస్తున్నాం చూసారా, అలాగే తాడి బొట్లు పెట్టడం, బట్టలు కొన్నాం ఎక్కువ కొనుక్కొని పెడుతుంది అనమాట. ఎవరైనా వస్తే వాళ్ళకి ఇవ్వడానికి స్టాక్ ఉంటుంది ఇంట్లో. బంగారు ఉంగరాలు అవనండి, తాళిబొట్లు అవనండి, చిన్న చిన్న చైన్లు అవనండి. ఎప్పుడు డబ్బు ఉందో అప్పుడు ఎవరైనా పెళ్ళి అని అడిగారు అనుకోండి, ఇది ఇచ్చేయచ్చు. అలాగే బట్టలు కూడా ఇప్పుడు మనం రవికలు కూడా పెడతాం కదా, అలా ఆవిడ చీరలే పెట్టేది ఆవిడ. అలాగే పంచల చాపు, చీరలు, బట్టల గుడ్డ, ఇప్పుడు అన్ని రకరకాలు వచ్చాయి. ఇప్పుడు చేసి తెచ్చిపెట్టి ఎవరైనా వచ్చారంటే వాళ్ళకి తీసుకోండి. బాగా చాలా ఎక్కువ పెట్టే చెయ్యి. ఎంతోమంది చదువు నేర్పించింది. ఇక్కడే మన మెడ్రాస్లోనే తెలుగు స్కూళ్ళల్లో చాలా మంది పిల్లలకి ఫీజులు కట్టడం కానీ, పుస్తకాలు కొనివ్వడం కానీ. అప్పుడు బస్సులు వేసుకొని వచ్చేవాళ్ళు ఆంధ్ర నుంచి. రామారావు గారిని ఏఎన్ఆర్ గారిని, చిరంజీవి గారిని, అంటే చిరంజీవి గారి తర్వాత అనుకోండి, చూడటానికి వచ్చిన వాళ్ళు అటు వెళ్ళిన బస్సులు ఇటు రాకుండా వెళ్ళవంట. అసలుకి తక్కువ మంది వచ్చేవారు, ఎక్కువ కాదు, తక్కువ మంది వచ్చారు. బయటకు వచ్చేవారు. అమ్మ బయట బాల్కనీలో చూసినా లేక కింద నిలబడి చూసినా వెళ్ళిపోయేవారు. అంత రామారావు గారికి ఉన్నంత కాదు అది. రామారావు గారికి డైరెక్ట్గా ఓ 4-5 బస్సులు బయట ఉంటాయి, వెయిట్ చేస్తాయి. దాంట్లో ఒక 2 బస్సులు ఇటు వస్తాయి, 1-2 వస్తాయి అన్నమాట. అవునవును, అలాంటి ఇంట్లో ఉంటే మటుకు తను ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడి నవ్వి పంపిస్తాను హ్యాపీగా. ఎవరిని డిసప్పాయింట్మెంట్ ఇంట్లో ఉంటే మటుకు డిసప్పాయింట్మెంట్ లేదండి. సో సార్ ఎంత బిజీగా ఉంటారు కదా అమ్మ అసలుకి చిన్నప్పుడు. అంటే బిజీని చూపించారు ఆవిడ, బిజీ అని తెలియదు మనకి. ఎప్పుడు అందరూ టెన్షన్, టర్మాయిల్, డిప్రెషన్ అలాంటివన్నీ ఉన్నాయి. నా కాలంలో ఏం లేదు, రొటీన్గా ఆ పని అయిపోయింది, ఈ పని పని, ఎవరిన వస్తే మాట్లాడడం, మళ్ళీ ఇంకో పని చేయడం. సో ఆ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అనేది మా ఆవిడ మైండ్లో ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.